హాయ్ అండి. ఈ వీడియోలో ఇంటి చుట్టూ ఖాళీ స్థలం ఉండాలా? ఒకవేళ ఖాళీ స్థలం ఉండవలసి వస్తే ఇంటి చుట్టూ ఎటువైపు ఎంత ఖాళీ స్థలం ఉండాలి? అలాగే ఇంటి 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 ఇంటిలో ఏ ఏ గదులు మెరకగా ఉండాలి? ఇంటి చుట్టూ ఖాళీ స్థలంలో ఎటువైపు మెరక ఉండాలి? ఎటువైపు పళ్ళం ఉండాలనే దాని గురించి చెప్పాలనుకుంటున్నాను. ఈ వీడియో చూసేవాళ్ళు చివరి వరకు చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇది ఇల్లు అనుకుంటే ఈ ఇంటి చుట్టూ ఎటువైపు మెరక ఉండాలి, ఎటువైపు పళ్ళం ఉండాలనే విషయానికి వస్తే ఇది తూర్పు, ఇది ఉత్తరం, ఇది దక్షిణం, ఇది పడమర. అయితే ఇంటి చుట్టూ ఎంత ఖాళీ స్థలం ఉండాలి దాని గురించి మొదట చెప్పుకుందాం. ఇంటి చుట్టూ ఎంత స్థలం ఉండాలంటే ఈ దక్షిణ భాగంలో ఈ పడమర భాగంలో మ్యాక్సిమం 2 అడుగుల స్థలం వదులుకోవాలి. 2 అడుగుల స్థలం వదులుకుంటే గోడ మందాలు పోను అడుగున్నర ఖాళీ స్థలం వస్తుంది. ఈ దక్షిణము ఈ పడమర సేమ్ ఈక్వల్గా 2 అడుగుల స్థలం వదులుకోవాలి. ఖచ్చితంగా 2 అడుగులే వదులుకోవాలంటే స్థలం ఉన్న వాళ్ళు 2 అడుగులు వదులుకున్నా 3 అడుగులు వదులుకున్నా ఈక్వల్గా వదులుకోవాలండి. ఈ పడమర భాగము ఈ దక్షిణ భాగము 2 ఈక్వల్గా ఉండాలి. ఇటు 2 అడుగులు పెట్టుకుంటే ఈ పడమర భాగంలో కూడా 2 అడుగులు ఉండాలి. లేదు 3 అడుగులు పెట్టుకుంటే ఈ పడమర భాగంలో కూడా 3 అడుగులే వదులుకోవాలి. అయితే మీకున్న స్థలాన్ని బట్టి వదులుకోవాలి. తప్పనిసరి పరిస్థితుల్లో తక్కువ స్థలం ఉన్నట్లయితే 2 అడుగులు పెట్టుకుంటే 2 అడుగులు అయితే పెట్టుకుంటే అడుగున్నర గోడ మందం పోను అడుగున్నర ఖాళీ స్థలం వస్తుంది. లేదు 3 అడుగులు పెట్టుకోవచ్చు, లేదు 2.5 పెట్టుకోవచ్చు. 2.5 పెట్టుకుంటే 2 అడుగులు వస్తుంది. 3 అడుగులు పెట్టుకుంటే 2.5 వస్తుంది. అలా మీకున్న స్థలాన్ని బట్టి ఇది అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చండి. కానీ కంపల్సరీగా ఇంటి చుట్టూ స్థలం అనేది ఉండాలి. ఈ దక్షిణ భాగం నుంచి పడమర భాగం వరకు ఈక్వల్గా ఇలా వదులుకోవాలి. అయితే ఈ తూర్పు భాగం ఈ ఉత్తర భాగం వచ్చేసరికి ఈ దక్షిణ భాగం ఈ పడమర భాగం కంటే 1 అడుగు 2 అడుగులైనా సరే పెచ్చు ఎక్కువ వదులుకోవాలి. అంటే ఇటు 2 అడుగులు ఉంటే ఇటు మ్యాక్సిమం 3 అడుగులన్నా ఉండాలి. అలాగే సేమ్ ఇటు కూడా 3 అడుగులు ఉండాలి. అదే ఇటు 4 అడుగులు వదులుకుంటే ఇటు 4 అడుగులు. అలాగే తూర్పు భాగంలో 5 అడుగులు వదులుకుంటే ఉత్తర భాగంలో 5 అడుగులు. ఈ దక్షిణ పడమర కంటే ఈ ఉత్తరము ఈ తూర్పు ఈ ఉత్తరము ఎక్కువ ఖాళీ స్థలం వదులుకోవాలి. ఇటు తక్కువ ఖాళీ స్థలం వదులుకోవాలి. ఇంటి చుట్టూ కంపల్సరీగా ఖాళీ స్థలం అనేది ఉండాలి. అయితే ఇంటికంటే ఈ దక్షిణము ఈ పడమర మెరకలో ఉండాలి. 1 అంగుళమైనా సరే ఇంటి గదుల కంటే ఈ దక్షిణ భాగము సందు ఈ పడమర భాగం సందు ప్రహరీ లోపల మెరక ఉండాలి. అలాగే ఇంటికంటే ఈ తూర్పు భాగము ఈ ఉత్తర భాగము పల్లం ఉండాలి. చూడండి, ఈ దక్షిణ భాగం ఈ గోడ నుంచి ఈ ఇంటిపారు గోడ నుంచి ఇదంతా కూడా మెరక ఉండాలి. ఇక్కడ వరకు పెట్టుకుని ఇక్కడి నుంచి ఇది ఉత్తర భాగంలోకి వస్తుంది కాబట్టి ఈ బారు వచ్చేసరికి పల్లం పెట్టుకోవాలి. అలాగే ఈ బారు కూడా పల్లం పెట్టుకోవాలి. అయితే మీరు ఇంటికంటే మెరక పెట్టుకున్నప్పుడు ఈ భాగం నుంచి ఇటు వాటర్ వెళ్ళటానికి ఇటు వాటం పెట్టుకోవాలి. అలాగే ఈ భాగం నుంచి వాటర్ వెళ్ళటానికి ఇటు వాటం పెట్టుకోవాలి. ఇక్కడి నుంచి ఇంటి పారు నుంచి ఇది డౌన్ పెట్టుకోవాలి. దీనికంటే ఇది పల్లం పెట్టుకోవాలన్నాం కదా, ఇక్కడి నుంచి వాటర్ పల్లం అనేది అటు పెట్టుకోవాలి. అలాగే ఈ ఆగ్నేయ మూల ఇక్కడి నుంచి ఇది డౌన్ పెట్టుకోవాలన్నాం కదా తూర్పు భాగం, ఇక్కడి నుంచి ఇది వాల్ పెట్టుకోవాలి వాటర్ పోవడానికి. అలా పెట్టుకోవాలండి ఇంటి చుట్టూ. అలాగే గదుల్లోకి వచ్చేసరికి ఇంటికంటే ఈ 2 మెరక ఆ 2 పల్లం అన్నాం కదా, ఈ గది నుంచి ఈ గది 1 అంగుళం పల్లం పెట్టుకోండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అనుకుంటే మాస్టర్ బెడ్రూమ్ నుంచి చిల్డ్రన్ బెడ్రూమ్ 1 అంగుళం డౌను.
అలాగే కిచెన్ దీనికంటే ఇది ఒక అంగుళం డౌను, దీనికంటే ఇది ఒక అంగుళం డౌను, అలా పెట్టుకుంటే సరిపోతుంది. ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ చూడండి.